భారత వాతావరణ శాఖ ప్రకారం మోంతా తుఫాన్ అక్టోబర్ 28న మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యన కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు సైక్లోన్ అంటే ఏమిటి లేదా తుఫాన్ అంటే ఏమిటి, అది ఏ రకంగా ఫామ్ అవుతుంది, దాంట్లో వేరియస్ టైప్స్ ఏంటి, ఒక తుఫాన్ కానీ సైక్లోన్ కానీ ఫామ్ అవడానికి దానికి గల ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి, అండ్ ఒక సైక్లోన్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ లాస్ట్లో ఆ నేమింగ్ సిస్టమ్ ఏంటి, పేర్లు ఎలా పెడతామో దానికి తగ్గ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ సైక్లోన్? అసలు తుఫాన్ అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఏ లార్జ్ స్కేల్ ఎయిర్ మాస్ దట్ రొటేట్స్ అరౌండ్ ఏ స్ట్రాంగ్ సెంటర్. అయితే ఈ సెంటర్లో ఏమిటి అని చెప్పంటే ఇట్ ఈస్ ఏ లో ప్రెషర్ సిస్టమ్. అంటే మధ్యలో మనకి ప్రెషర్ అనేది చాలా తక్కువగా లేకపోతే అసలు ఉండకపోవడం. సో ఈ చుట్టుపక్కల ఆ సెంటర్ చుట్టుపక్కల ఏంటి అని చెప్పంటే ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై హై విండ్స్ అండ్ ఆల్సో స్పైరలింగ్ క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో ఇదే మనకి మెయిన్గా వర్షపాతానికి కారణమవుతాయి అన్నమాట. సో ముందుగా చూసుకుంటే అసలు ఇది ఏ రకంగా ఫామ్ అవుతాయి, సైక్లోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి అండ్ ఏ రకంగా ఫామ్ అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని చెప్పంటే, ఒక సైక్లోన్ ఫామ్ అవ్వాలి అని చెప్పంటే ద వాటర్ సర్ఫేస్ టెంపరేచర్ షుడ్ బి మోర్ దాన్ 26.5 degrees సెంటిగ్రేడ్. ఇది ఎందుకు అన్నది మనం ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ద వార్మ్ మాయిస్ట్ ఎయిర్ రైజెస్. అంటే కింద సీ మీద ఏదైతే వార్మ్ మాయిస్ట్ ఎయిర్ ఉందో అది రైజ్ అవ్వడం వల్ల ఇట్ క్రియేట్స్ ఎ లో ప్రెషర్ బిలో. ఎందుకు రైజ్ అవుతుంది? ఎయిర్ హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఎక్స్పాండ్ అయినప్పుడు అది లైట్ అయ్యి పైకి రైజ్ అవుతుంది. సో దిస్ సరౌండింగ్ ఎయిర్ రషెస్, అంటే ఇప్పుడు కింద మనది పైకి వచ్చింది కదా, ఆ చుట్టుపక్కల ఏదైతే సరౌండింగ్ ఉందో ఆ ఎయిర్ అంతా కూడా ఆ ప్లేస్కి రావడం జరుగుతుంది. దాని తర్వాత కంటిన్యూయస్ కన్విక్షన్, అంటే ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా అవుతూ ఉండడం వల్ల ఏమిటి అని చెప్పంటే మనకి ఆ ఐ వాల్ చుట్టూ ఆర్ ఐ చుట్టుపక్కల బయటంతా క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దెన్ ఈ ఎర్త్ కోరియోలిస్ ఫోర్స్ అంటే ఏమిటి? కోరియోలిస్ ఫోర్స్ ఈజ్ నాట్ అన్ యాక్చువల్ ఫోర్స్ బట్ ఇట్ ఈస్ అన్ అపరెంట్ ఫోర్స్. ఈ అపరెంట్ ఫోర్స్కి కారణం ఏమిటి అని చెప్పంటే ద ఎర్త్స్ రొటేషన్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్. సో ఈ అపరెంట్ ఫోర్స్ వల్ల ఆ సిస్టమ్ అనేది స్పిన్ అవుతూ ఉంది. అండ్ మనకి ఇండియా అనేది నార్త్ హెమిస్ఫియర్లో ఉండడం బట్టి ఈ డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది అనమాట. దెన్ the system strengthens when the sea surface remains warm and wind shear is low. Sea surface warm ఉండడం వల్ల ఏమిటి అని చెప్పంటే ఆ సైక్లోన్కి కంటిన్యూస్ ఎనర్జీ ఆర్ దట్ హ్యూమిడిటీ విల్ యాక్ట్ యాజ్ ద ఎనర్జీ ఫర్ ద సైక్లోన్. ఈ రకంగా మనం ఎనర్జీ కంటిన్యూస్ సప్లై అనేది అవుతూ ఉండడం వల్ల ఏమిటి అని చెప్పంటే అది సైక్లోన్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. నౌ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. అంటే మనము మన క్లైమేటిక్ జోన్స్ ఆర్ ద బేస్డ్ ఆన్ ద లాటిట్యూడ్స్ మనం కనుక తీసుకోవాలనుకుంటే వీ హ్యావ్ ట్రాపికల్ జోన్ అండ్ ఆల్సో ద టెంపరేట్ జోన్. అదేవిధంగా మనకి ఏమిటి అని చెప్పంటే ట్రాపికల్ సైక్లోన్స్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అండ్ ఆ రెండు కాకుండా టోర్నాడోస్ అనేవి ఉన్నాయి. సో వాట్ ఆర్ దిస్ ట్రాపికల్ సైక్లోన్స్? ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ వెరీ సింపుల్. దే ఆర్ ఫార్మ్ బిట్వీన్ ద 5 degrees and 30 degrees latitude. బట్ వై నాట్ బిట్వీన్ 5 degrees north and 5 degrees south? బికాస్ నేను మీకు ఇందాక చెప్పినట్టు దీనికి కోరియోలిస్ ఫోర్స్ అనేది మనకి ఖచ్చితంగా కావాలి. కోరియోలిస్ ఫోర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి సైక్లోన్ అనేది స్పిన్ అవుతుంది. బట్ మనకి 5 degrees north to 5 degrees south లాటిట్యూడ్స్ మధ్యలో కోరియోలిస్ ఫోర్స్ అనేది 0గా ఉంటుంది. అందుకని వీ కాంట్ సీ ద సైక్లోన్ ఫార్మేషన్ ఇన్ దాట్ పర్టికులర్ రీజియన్. దెన్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ఏంటి? దే ఆర్ మెయిన్లీ ఫార్మ్డ్ ఇన్ ద మిడ్ లాటిట్యూడ్స్, అంటే అబౌవ్ 30 degrees to 60 degrees. దెన్ ఈ టోర్నాడోస్ అనేవి ఏంటంటే వెరీ సింపుల్. దే ఆర్ సమ్ లోకలైజ్ స్టార్మ్స్ విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఆర్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ వాటి విండ్ వెలాసిటీ కానీ ఇంటెన్సిటీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. బట్ మనం మెయిన్గా టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ అనుకుంటే ఓన్లీ 2 types మాట్లాడుకుంటాం. ఒకటి వచ్చేసరికి ట్రాపికల్ అండ్ సెకండ్ వచ్చేసరికి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. నౌ ఈ సైక్లోన్ ఫార్మేషన్కి గల ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి అంటే ఏ కండిషన్స్లో మనం సైక్లోన్స్ని అబ్జర్వ్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సీ టెంపరేచర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 26.5 degrees. ఎందుకు అని చెప్పంటే ఈ రకంగా టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ హీటింగ్ ఆఫ్ ది ఎయిర్ మాస్ అనేది కంటిన్యూస్గా అయ్యి అది కంటిన్యూస్గా పైకి వెళ్ళి ఒక సెల్ఫ్ సస్టైనింగ్ లో ప్రెషర్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. అందుకని
మనకి సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది 26.5 degrees పైన ఉండాలి. సెకండ్లీ హై హ్యూమిడిటీ. ఈ హై హ్యూమిడిటీ విల్ హెల్ప్ ఇన్ ద ప్రెసిపిటేషన్ as well as the clouds formation which we can see outside the eye wall. థర్డ్ వచ్చేసరికి అట్మాస్ఫిరిక్ ఇన్స్టెబిలిటీ. సో మనకి అట్మాస్ఫిరిక్ ఇన్స్టెబిలిటీ ఎందుకు ముఖ్యంగా ఉండాలి అని చెప్పంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ ద వర్టికల్ కన్వెక్షన్. వర్టికల్గా మనకి ఆ స్పీడ్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ జరగాలన్నప్పుడు ఆర్ విండ్ జరగాలన్నప్పుడు ఈ అట్మాస్ఫిరిక్ ఇన్స్టెబిలిటీ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. దెన్ వై డూ వీ నీడ్ దిస్ కోరియోలిస్ ఫోర్స్? ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ద అపరెంట్ ఫోర్స్, ఇట్ ఈస్ నాట్ అన్ యాక్చువల్ ఫోర్స్. ఈ ఫోర్స్ వల్ల ఏమిటి అని చెప్పంటే మనకి ఆ సైక్లోనిక్ ఆ సర్క్యులేషన్ ఏదైతే వస్తుందో అరౌండ్ ద ఐ దట్ విల్ బీ బికాస్ ఆఫ్ దిస్ కోరియోలిస్ ఫోర్స్. అండ్ ద ఫిఫ్త్ కండిషన్ ఈస్ వీక్ వర్టికల్ విండ్ షియర్. ఈ వర్టికల్ విండ్ షియర్ అనేది ఎందుకు వీక్గా ఉండాలి అని చెప్పంటే ఇది కొంచెమన్నా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ద సర్క్యులేషన్ విల్ గెట్ డిస్టర్బ్డ్. ఆ రకంగా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనకి సైక్లోన్ ఫార్మేషన్ అనేది ఉండదు అనమాట. లాస్ట్లో ప్రీ ఎగ్జిస్టింగ్ లో లెవెల్ డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బికాస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు ట్రిగర్ ద సైక్లోనిక్ ఫార్మేషన్, రైట్? So these are the favorable conditions and these points will be very important with respect to the prelims. Now if you see the structure of this cyclone, మనకి ఈ మధ్యలో ఉండేదాన్ని మనము eye of the cyclone అంటాం. This is a low pressure area and which is relatively calm compared to the outside area. Then we have the eye wall which will mostly have the wind movement ఎక్కువగా ఉండి clouds అనేవి ఇక్కడ నుంచి మనం ఎక్కువ మూమెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. And if you look at the side angle, this is the eye wall. Okay? And ఈ రెయిన్ బ్యాండ్స్ ఏంటి అని చెప్పంటే ఇందాక మనం చెప్పినట్టు కంటిన్యూస్ ప్రెసిపిటేషన్ అనేది అవుతూ ఉండడం వల్ల ఇదంతా మనము రెయిన్ బ్యాండ్స్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నేను ఇందాక మీకు చెప్పినట్టు విండ్ సర్క్యులేషన్ ఈస్ యాంటీ క్లాక్వైజ్లో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద యాంటీ క్లాక్వైజ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్ ఇట్ ఈస్ ఇన్ ద క్లాక్వైజ్ డైరెక్షన్. నౌ ఇప్పుడు మనకి డిఫరెంట్ సైక్లోన్స్ అనేవి మనం చాలా ఇయర్స్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ వాటికి నేమ్స్ అనేవి ఎలా వస్తున్నాయి, నేమ్స్ అనేవి ఎలా పెడుతున్నారు అని చెప్పంటే వీ హ్యావ్ డివైడెడ్ ద రీజియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ టు డిఫరెంట్ పార్ట్స్ అండ్ వీ కమ్ అండర్ దిస్ నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్. సో ఈ నేమింగ్ అనేది మనం ఫస్ట్ టైం 2004లో స్టార్ట్ చేసామన్నమాట. సో ద IMD ఆర్ ద ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఈస్ ద రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియలాజికల్ సెంటర్ responsible for naming and also tracking the cyclones in this North Indian region. ప్రతి రీజియన్కి ఇది ఇలా ఏంటి అని చెప్పంటే మనకి IMD ఉన్నట్టు ప్రతి రీజియన్కి వాటికంటూ ఏజెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో మనకి 13 member countries ఉంటాయి. దీస్ ఆర్ ద 13 member countries which you can say includes Bangladesh, Iran, India, Maldives etc. ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏమిటి అని చెప్పంటే దే ఆర్ గోయింగ్ టు సబ్మిట్ 13 names to IMD. Then these names are arranged in the sequential list. ఏ రకంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లిస్ట్ అరేంజ్ చేసి. సో ఇంకొక రూల్ ఏంటంటే వన్స్ ఎ సైక్లోన్ ఇస్ నేమ్ ద సేమ్ నేమ్ ఈజ్ నాట్ యూస్డ్ అగైన్ ఇన్ ద సేమ్ రీజియన్లో మళ్ళీ అది యూజ్ చేయకూడదు. సో ఇదే లిస్ట్ని మనం ఏం చేస్తాము, ఈ లిస్ట్లో నుంచి ప్రతిసారి ఆన్ ఎ ట్రయల్ బేసిస్ ఆర్ అంటే లైక్ ఒక్కసారి ఒక కంట్రీ నేమ్ తీసుకుంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ కంట్రీ నేమ్ తీసుకుంటాం అనమాట. ఆ రకంగా అలా ఒక్కొక్క నేమ్ అనేది ప్రతి సైక్లోన్కి ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ హౌ యూ గెట్ ఎవ్రీ డిఫరెంట్ నేమ్ ఫర్ ఎవ్రీ సైక్లోన్. అండ్ ఇప్పుడు ఈ మోంథా అనే సైక్లోన్కి నేమ్ ఏంటి అని చెప్పంటే మనకి థాయిలాండ్ కంట్రీ ఇచ్చిందనమాట. సో దిస్ నేమ్ వాజ్ గివెన్ బై థాయిలాండ్. అండ్ ఈ నేమ్స్కి కూడా మనకంటూ కొన్ని పర్టికులర్ రూల్స్ ఉన్నాయి. అవేంటి, ఫస్ట్ వచ్చేసరికి దీస్ నేమ్స్ షుడ్ బి షార్ట్ అండ్ ఈజీ టు ప్రొనౌన్స్. సెకండ్ వన్, ఇట్ షుడ్ బి నాన్ అఫెన్సివ్ అండ్ కల్చరల్లీ న్యూట్రల్. అండ్ థర్డ్ వచ్చేసరికి ఇట్ షుడ్ బి రిఫ్లెక్టివ్ ఆఫ్ ది కంట్రీస్ ఐడెంటిటీ. అంటే ఆ నేమ్లో కంట్రీ యొక్క ఏడొక ఐడెంటిటీ అనేది తెలుస్తూ ఉండాలి ఆర్ ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఆ నేమ్ అనేది ఉండాలి. అండ్ లాస్ట్లీ ద నేమ్స్ ఆర్ నాట్ జెండర్ బేస్డ్. బోత్ మేల్ అండ్ ఫీమేల్ నేమ్స్ కెన్ బి యూస్డ్. అంటే ఓన్లీ మేల్ నేమ్స్ వాడాలి ఆర్ మెయిన్లీ ఫీమేల్ నేమ్స్ వాడాలి అని చెప్పి లేదు. సో దిస్ మోంథా సైక్లోన్ ఏదైతే ఉందో నౌ ఇట్స్ గోయింగ్ టు మేక్ ద ల్యాండ్ ఫాల్. నియర్ టు కాకినాడ కోస్ట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని చెప్పంటే ఒక్కసారి సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత వాట్ ఈస్ మెంట్ బై ల్యాండ్ ఫాల్? వెన్ ద ఐ ఆఫ్ ది సైక్లోన్ రీచెస్ ద కోస్ట్ ఆర్ టచెస్ ద ల్యాండ్ then you say that the landfall of the cyclone has happened.
ఒక్కసారి ల్యాండ్ఫాల్ టచ్ అవ్వడం తర్వాత ద మాయిశ్చర్ సప్లై ఏదైతే మనం ఇందాక చెప్పామో, హ్యూమిడిటీ కానీ మాయిశ్చర్ సప్లై కానీ, దట్ విల్ బి కట్ ఆఫ్ టు ద సైక్లోన్. అది ఒక్కసారి కట్ అయిన తర్వాత ఇంతకుముందు సైక్లోన్కి ఏదైతే ఎనర్జీ అని చెప్పి మనం ఫీల్ అయ్యామో ఆ ఎనర్జీ అనేది సైక్లోన్ లూజ్ అయిపోతుంది. సో the precipitation and the humidity, that process won't be continuous. The second reason for why the cyclone will become weak once it touches the land and cheppante, because of the friction on the surface. Because of the friction on the surface, the winds are going to slow down. So once the landfall of the cyclone happens, the cyclone is going to become weak because of these particular reasons. మీకు ఈ సైక్లోన్ అనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ విల్ బి బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో టుమారో. థ్యాంక్ యూ.